ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ ముజీబ్. హైదరాబాద్ టీఎన్జీఓ భవన్లో రెవెన్యూ శాఖలోని సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేస్తామన్నారు. వీలైనంత తొందరగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను సాల్వ్ చేయాలని కోరారు ఉద్యోగులు. తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ హైదరాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమావేశం జరిగింది. మిత్రులు కురాడి శ్రీనివాస్ గారి నాయకత్వంలో. మరి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులకు, అధికారులకు కూడా ఇంతకుముందు మేము కలవడం జరిగింది. అయితే మొన్న రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు 3 కమిటీ, నవీన్ మిట్టల్ గారి కమిటీ వేసిండ్రు. దాంట్లో కూడా డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల విషయం చెప్పడం జరిగింది. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈరోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మరి వేల కోట్ల ఆదాయం సమకూరుస్తున్న డిపార్ట్మెంటు, నిరంతరంగా ప్రజలకు సేవ చేస్తున్న డిపార్ట్మెంటు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను మరి వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని, వాళ్లకు మరి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొంతమంది చెప్తున్నారు తీసేస్తున్నాం అది ఇది అని చెప్పిన ఆ విషయం కూడా మాట్లాడినా, ఎవరికి ఎట్లాంటి ఆందోళన అవసరం లేదని చెప్పిన, ఈ వ్యవస్థను కొనసాగించుకుంటూ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రతి బాధ్యతను సమన్వయంగా మరి అందరితో కలిసి డిపార్ట్మెంట్కి మంచి పేరు తెస్తామని చెప్పి కూడా ఈరోజు అందరు కూడా మరి శపథం చేయడం జరిగింది. ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిసి డిపార్ట్మెంట్కి ఇచ్చిన టార్గెట్ సంపూర్ణంగా కంప్లీట్ చేస్తామని, మార్కెట్ వాల్యూ రివిజన్లో ఇచ్చిన బాధ్యతలు కూడా సక్రమంగా మరి కంప్లీట్ చేసి ప్రజలకు మెరుగైన సేవలు